తక్కువ ఖర్చుతో ఇంట్లో వాడే ఐటమ్స్తో మార్కెట్లో దొరికే ఆరెంజ్ పీల్ పౌడర్ని ఈజీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మితాస్ లైఫ్ జర్నీ. మనం తినేసి వదిలేసిన ఆరెంజ్ తొక్కల్ని ఒక 2 days ఫుల్గా ఎండలో ఎండబెట్టి ఆ ఎండబెట్టిన ముక్కలు 1 కప్ తీసుకుందాం. అలాగే 1 కప్ పెసలు అండ్ 1 కప్ పుట్నాల పప్పు కూడా తీసుకుందాం. అండ్ 1 కప్పు రైస్, ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ 6 or 7 ఇలాచీ అండ్ గంధం కూడా తీసుకుందాం. ఈ పౌడర్కి ఈ ఇలాచీ అండ్ గంధము మంచి స్మెల్ అయితే యాడ్ చేస్తాయండి. ఈ ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా మన స్కిన్ని క్లెన్జింగ్ అయితే చేస్తుంది. ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసి గిర్ర తిప్పితే మన ఫైనల్ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది రెడీ అవుతుందండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్లో ఉన్న విటమిన్ సి వల్ల మన ఫేస్ ఎప్పుడు క్లెన్జింగ్గా ఉంటుంది. ఇంత కష్టపడిన తర్వాత ఏమైనా తినకుండా ఉంటామా? పిజ్జా హట్లో 1+1 ఆఫర్ ఉందని చెప్పేసి 2 పిజ్జాస్ అయితే ఆర్డర్ చేశానండి. ఈ 2 పిజ్జాస్తో పాటు నాకు ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా వచ్చింది. దాన్ని బ్రెడ్ పిజ్జా అనాలో ఇంకేమనాలో నాకు తెలియదు. సో ఈ పిజ్జాని చూసిన తర్వాత తినకుండా ఉంటామా? ఫుల్గా లాగించేసి రిలాక్స్ అయిపోయానండి. ఆగండి, ఈ వీడియోని స్క్రోల్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.